నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నది మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్. ముఖ్య అతిథి పంచాయతీ సెక్రటరీ కృష్ణకుమారి. గౌరవ అతిథి గ్రామ పెద్ద శనగ రాఘబాబు. స్వాతంత్ర ఫలాలు అందరికీ సమానంగా దక్కినప్పుడే నిజమైన స్వాతంత్రం సిద్ధించినట్లు ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ అన్నారు. బ్రిటిష్ వారి కర్కశమైన కబంధ హస్తాల నుండి వారి పరదాస్య శృంఖలాలను తెంచుకొని ఎన్నో ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైళ్లలో మగ్గి తమ ప్రాణాలను సైతం ఫలంగా పెట్టి త్యాగధరులైన అంబేద్కర్, గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, బాల గంగాధర్ తిలక్, ఆజాద్ చంద్రశేఖర్, భగత్ సింగ్ ఇలాంటి మహనీయుల త్యాగాలను స్మరణకు తెచ్చుకొని మనమందరం కూడా దేశాభివృద్ధిలో సామాజిక అభివృద్ధి భాగస్వాములమై సమాజంలోని మూఢనమ్మకాలను, రుగ్మతలను రూపుమాపాలని, విద్యార్థులందరూ కష్టపడి బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని నూతన ప్రభుత్వం పరిపాలకులు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన మానవత్వం, సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే అంశాలను పేద వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, నిమ్న జాతులకు ప్రాధాన్యతనిచ్చి వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసి ఈ స్వాతంత్ర ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు సమానంగా అందించినప్పుడే నిజమైన స్వాతంత్రం సిద్ధించినట్లు అని నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కవి, సినీ గీత రచయిత, గాయకులు, సమాజ సేవకులు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు. 15/8/2024 నాడు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గ్రామస్తులను, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. గౌరవ అతిథులుగా హాజరైన పంచాయతీ సెక్రటరీ కృష్ణకుమారి, గ్రామ పెద్ద శనగ నాగబాబులు మాట్లాడుతూ గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ముందుకు సాగాలని, గ్రామాన్ని పచ్చదనం, స్వచ్ఛదనం దిశగా ముందుకు తీసుకువెళ్లాలని, చెడు అలవాట్లను మానుకోవాలని, విద్యార్థులందరూ బాగా కష్టపడి చదివి అభివృద్ధిలోకి వచ్చి మన గ్రామం యొక్క పేరు ప్రతిష్టలను పెంపొందించాలని పిలుపునిచ్చారు. తొలుత అతిథులందరూ భారతరత్న అంబేద్కర్, జాతిపిత గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థులు చక్కని గీతాలు ఆలపించి నృత్యాలతో అలరించారు. అంబేద్కర్, గాంధీ, తెలంగాణ తల్లి లాంటి వేషధారణతో వచ్చి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఆలపించిన దేశభక్తి గీతాలు అందరినీ అలరించి ఆలోచింపజేశాయి. ఈ సభలో ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, గ్రామ పెద్ద అయిన శనగ నాగబాబును పాఠశాల విద్యార్థులు అవసరమైన కూర్చోవడానికి బెంచీలు, పాఠశాల కుర్చీలను తమ సౌజన్యంగా అందించాలని విజ్ఞప్తి చేయగా శనగ నాగబాబు స్పందించి తప్పకుండా అందిస్తారని హర్షధ్వానాల మధ్య హామీ ఇచ్చారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో గెలుపొందని విజేతలకు దాదాపు 2,000 రూపాయల విలువైన బహుమతులను ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తన స్వయంగా సౌజన్యంతో అందించారు. అనంతరం ఈ వేడుకల్లో పాల్గొన్న అందరికీ స్వీట్లు, పండ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. అంతకుముందు తొలుత గ్రామ పంచాయతీ ఆఫీసు వద్ద కూడా ఘనంగా 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా ఏర్పాటు చేసి పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ నీరోపాస్, సెక్రటరీ కృష్ణకుమారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనమ్మ సమర్పించారు. ఘనంగా జరిగిన ఈ వేడుకలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, పంచాయతీ సెక్రటరీ కృష్ణకుమారి, గ్రామ పెద్ద శనగ నాగబాబు, వారితో పాటు అంగన్వాడీ టీచర్ ప్రమిళ, పద్మ, పాఠశాల సహా ఉపాధ్యాయులు ఎండి షఫీ అహ్మద్, వంట ఏజెన్సీ సిబ్బంది టి రజిత, లావణ్య, భువనేశ్వరి, నరేష్, ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్, పంచాయతీ సిబ్బంది అభ్యుదయవాది, సేవా తత్పరుడు బండి రమేష్, వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు రాఘవరావు, బండి వెంకన్న, సన్యాసిరావు, మొగిలి, రాజేష్, వెంకట్, శ్యామల, వెంకటమ్మ ఇంకా అధిక సంఖ్యలో గ్రామస్తులు, యూత్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.